ఏమి కాలము దాపరించినాదో ఒరి దేవుడా, ఇది పాపపు లోకం మోపైనాదో నా దేవుడా, లోకం పోకడ మారిపోయినాదో ఒరి దేవుడా, మనుషుల కన్నా పశువులు నయమయ్యే ఈ రోజున, తల్లిదండ్రులను రోడ్డున వేసిన కొడుకుల బిడ్డల కథలను విన్నా, ఆలు మగలకు మనసులు గలవక విడిపోయిన కథలెన్నో గన్నా, ఇట్టా నరుకుడు పొడుసుడు కుతికలు విసుకుడు రావరి దేవుడా, నే కలలోనైనా కననే లేదురా నా దేవుడా, పెళ్ళైనంక పరాయి పురుషుడితో ఓ దేవుడా, ఇక ప్రేమలు పుట్టి పానాలు పోతున్నాయి ఇది ఏందిరా, బడికి పోయే వయస్సులోనే లవ్ అంటారు ఏమి ఘోరమో, చేతిలో ఉంటది స్మార్ట్ ఫోను, ఇన్స్టా ఎఫ్బి వాట్సప్ రోగం, వాయి వరస లేనే లేదు ఎవరిదైనా ప్రేమే అంట, అమ్మానైనా విలువే లేదు ప్రేమించినోడే గొప్పోడంట, అరే తల్లిని చంపిన పిల్లది ప్రేమేరా ఒరి దేవుడా, భర్తను చంపిన భార్యది ప్రేమేరా నా దేవుడా, పిల్లల చంపిన తల్లిది ప్రేమేనా ఒరి దేవుడా, భార్యను చంపిన భర్తది ప్రేమేనా నా దేవుడా, స్వార్థం నిండిన మనుషులతో నీ సగం లోకము నాశనమయ్యే, చిన్న పిల్లలను చెరిపి చంపే లుచ్చాగాళ్ళతో పాపం నిండే, డబ్బుల వెనక పరుగులు పెడుతూ జబ్బుల బారిన పడ్డది లోకం, బంధాలన్నీ మన్నుల కలిసి ఒంటరైనదిర మానవ జాతి, ఇక కొత్త రోగము అంటుకున్నదమ్మా నేనేమీ చేద్దు, పవిత్ర ప్రేమని సంపుడు పెట్టిర్రే ఒరి దేవుడ చూడు, మారిపోయింది మాయమైనాదో ఒరి దేవుడ లోకం, పెళ్ళంటేనే భయం పుట్టినాదో ఈనాటి లోకం. పెళ్ళంటే భయం పుడుతుంది కదా, మరి భయపడుతున్నారే, సీరియస్గా భయపడుతున్నారు. వాడు బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఇంతకుముందన్నా సరే అక్కడిక్కడ ఊర్లలో అడిగి ఆ పలానా వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటాను మా వాడు, మరి ఏంది అమ్మాయి మంచిదేనా, వాళ్ళ కుటుంబం మంచిదేనా, వ్యవసాయం ఎంత ఉంది, ఇట్లా అడిగేటోళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎఫ్బి చెక్ చేయాలి, ఇన్స్టా చెక్ చేయాలి, ఎక్స్ ఉంటే ఎక్స్ చెక్ చేయాలి, ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉందా అది చెక్ చేయాలి, ఈ అన్ని లేని వాళ్ళని ఎట్లా చెక్ చేయాలి, ఈ అన్ని లేని వాళ్ళని అయితే వాడు ఒక నెల రోజులు 2 నెలలు ఆ అమ్మాయి వెనకనే తిరగాలి, తిరిగి చెక్ చేసిన తర్వాత తప్ప వాడు పెళ్లి చేసుకోడు 100%. ఎందుకు రీసెంట్గా కూడా మాకు తెలిసిన వాళ్ళ దాంట్లో సంబంధానికి వచ్చిళ్ళు, సంబంధానికి వచ్చి కూర్చున్న తర్వాత వాడు అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలని పక్కకు తీసుకుపోయి, అమ్మ నీకు ఏదైనా లవ్ ఉందా, సీరియస్ ప్రామిస్ జరిగింది ఇది, మీరు ఎవరినైనా ప్రేమించారా, ప్రేమిస్తే చెప్పండి, నేను దగ్గర ఉండి పెళ్లి చేస్తాం, లేదనుకుంటే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, నాకే ఇష్టం లేదని నా మీదనే వేసుకొని పోతాను నేనంటే, నాకు ఎవరితో ఏ సంబంధం లేదు అది ఇది అన్న తర్వాత ఓకే డన్ అంత మంచిగానే ఉంది, అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడుతుంది, నీట్గా పద్ధతిగా మాట్లాడుతుందని మనం ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని చెప్పి పలానా డేట్కి ఎంగేజ్మెంట్ పెట్టిన తర్వాత ఇది సంబంధం వచ్చి 2 రోజులకే 1 తొలి లేచిపోయింది, వేరే 2 తొలి లేచిపోయింది. ఒక వీళ్ళు చేసుకొని ఉంటే అది జస్ట్ ఇయర్ డైలాగ్ వస్తుంటుంది కదా, అమ్మో జరుగుంటే చచ్చిపోతుంటారా అని, వాడు అట్లా ఊపిరి తీసుకున్నాడు. సీరియస్ అన్నది జరిగింది, మా ఇంటి ముందటనే జరిగింది ఇది, ఇక్కడ హైదరాబాద్లో. అట్లా అంటే కొంతమంది అంటే చాలామంది ఆడవాళ్ళే చేస్తున్నారా, మగవాళ్ళు చేయట్లేదా, హత్యలు చేయట్లేదా, హింసించట్లేదా, మానసికంగా శారీరకంగా వేధించట్లేదా, ఈ కట్నాలు కానుకల కోసం చెయ్యట్లేదా అంటే చేస్తున్నారు. 100% మగవాళ్ళు చాలా చోట్ల చాలా రకాలుగా స్త్రీలను వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అది జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే సమాజం దృష్టికి మీడియా ద్వారా రావడమో లేదా నిజంగా వరుసగా సంఘటనలు జరగడం మూలానో ఏంటో ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడం అనే ఈ ధోరణి ఈ నెల రోజులుగా కంటిన్యూస్గా ప్రాసెస్. అన్నిటికీ ఒకటే రీజన్ అన్న నాకు తెలిసి అయితే, ఏంటది? అక్రమ సంబంధం. ఒకడు ఏం చేసిండు, భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి డ్రైనేజ్లో కలిపాడు. రీజన్
వాడికి ఏదో డౌట్ ఆమె మీద, అక్రమ సంబంధం పెట్టుకున్నదనే డౌటా, లేకపోతే వీడే ఇంకో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా, ఏదో జరిగి ఉంటుంది 100%. ఈ పాలమూరులో జరిగింది అదే. అక్కడ హనీమూన్కి పోయిన కాడ చంపేసింది అదే కథ. అంజలి చావు కూడా అమ్మాయి మైనర్, వాడిని ప్రేమించింది, వానితో లేచిపోయింది, వానితో బతికుండాలంటే వానితో ఉండాలి అంటే ఈమె చంపేయాలి, ఈమె ఒప్పుకోదు కాబట్టి చంపేసింది. అన్నిటికీ అంటే ఏమంటారు ఇంటర్నల్ ఒక సరే కారణాలు ఏదైనప్పటికీ కూడా, సరే ఈ రిలేషన్ విషయంలోన మరొక విషయంలోన ఏదైనప్పటికీ కూడా ఎక్కడో మనిషి ఈ విలువలు మర్చిపోయింది అన్న. ఈ మరీ ముఖ్యంగా ఈ హ్యూమానిటీ ఎక్కడో మిస్ అయిపోయి ఈ యాంత్రికపరమైన జీవితానికి అలవాటు పడిపోయి ఈ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఇదంతా వినాశనానికే దారితీస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. అవును. ఒక కవిగా మీకు ఏమనిపిస్తుంది ఈ సందర్భం, అంటే ఇలాంటి వాతావరణం చూసినప్పుడు? అంటే ఇదే దారుణమైన సమాజంలో బతుకుతున్నాము మనం అనిపిస్తుంది అన్న. సీరియస్లీ ఆ పాట అందుకే రాసిన. వీటి మీద ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని ఎవరు పాట రాయలే, నేను ఒక్కనే రాసిన. అవును, అందుకే అడిగిన. ఎవరు రాయలే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతుందో దానికి ఆన్సరే ఆ పాట. అంటే మా భార్య నేను ప్రతిరోజు డిస్కషన్ జరిగేది. మీది ప్రేమ వివాహం కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే కదా? ఓకే. అంటే అది ఆ డిస్కషన్ జరుగుతుంది మా ఇంట్లో. అరే గిట్ల చంపేస్తున్నారు ఏంది, గిట్ల చేస్తున్నారు ఏంది, గట్ల చేస్తున్నారు ఏంది అని. అంటే దీనికి ఒక కవిగా మనం ఏదైనా ఒకటి చేయాలి ఖచ్చితంగా, సమాజానికి మనం ఏదో ఒకటి చెప్పాలి కదా, మన బాధ్యత. కానీ దానికి వ్యూస్ రాకపోని పైసలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు వ్యూయర్షిప్ కొలమానంగా తీసుకొని మనం చర్చ చేస్తే లేదా పాటలు రాస్తే అది పెడదారిపోయే అవకాశమే ఉంటుంది. వ్యూయర్షిప్ వస్తుంది, సెన్సేషన్ అవుతుంది, కానీ ఒక జరగాల్సిన చర్చ జరగకుండా, తేవాల్సిన మార్పు తేయకుండా ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే రేపు మన దాకా కూడా వస్తుంది కదా. అదే నేను అనేది ఏంటి, ఇప్పుడు దానికోసమే నాకు వ్యూవర్షిప్ కోసమే అయితే నా ఛానల్ మీరు ఒకసారి చెక్ చేయండి. దురదృష్టం ఏంటంటే కాంట్రవర్షియల్ లేదా వివాదాలు లేదా ఇంకేదో సెన్సేషన్ న్యూస్ లేదా వాటి చుట్టే సమాజం కూడా ఆకర్షితులై ఆ వ్యూయర్షిప్ అదంతా జరుగుతుంది. కానీ నిజంగా మనకి ఏం అవసరం, ఏం పనికి వస్తుంది, చర్చ దేని మీద జరగాలి, మనం ఏం చేంజ్ కావాలనే దాని మీద ఒక చర్చ కానీ ఒక పాట కానీ వచ్చినప్పుడు ఆదరణ తక్కువ ఉంటుంది. 100% అన్న, 100%. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో తిరిగే ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ నా పాటలైనా, ఇప్పుడు కమలాపురం రోడ్డు పాట అయినా కానీ దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం? ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంటర్టైన్మెంటే. అంటే నాకు కమర్షియల్గా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి కావచ్చు, వాడు డీజేలు పెట్టుకొని ఎగురుతాడు కావచ్చు, కానీ సమాజానికి ఉపయోగపడే పాట అదే నెలలో నేను రిలీజ్ చేసిన, 35,000 మంది చూసిళ్ళు, ఇది 35 మిలియన్లు పోయింది. మరి 35,000 మందికి 3 కోట్ల మందికి తేడా లేదా? సమాజం కూడా ఏం కోరుకుంటుంది అనేది కూడా అంటే ఒక మార్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు ఒక నిరాశ లాంటిది. 100% అన్నా. నేను ఇప్పుడు నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఇంకెవరు ఇంటెలెక్చువల్ మాత్రమే చూసి గుర్తించి మనతో బాగా రాసినావు ప్రసాద్, మంచి పాట రాసినావు, టైంకి మంచి పాట అందించినావు అని చెబితే అదొక సంతృప్తి తప్ప ఈ జనం చూస్తారు మారుతారు అనుకోవడం అనేది తప్పు. కాకపోతే ఏంటంటే మన బాధ్యతగా మనం చేయాల్సిందే ఖచ్చితంగా. 100% సామాజిక బాధ్యతగా మనం చేయాల్సింది చేయాలి, మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు టీఎస్ఎస్ కళాకారుడి నుంచి బయటకు వచ్చారు కదా, సస్పెండ్ అయ్యి వచ్చారా, మీరు రాజీనామా చేసి వచ్చారా? సస్పెండ్ అయినా నేను. సస్పెండ్ అయ్యాను. ఎందుకని, కారణం ఏంటి? అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పార్టీ వేదికకి పాటలు పాడకూడదు కదా, అది గవర్నమెంట్ సెక్టార్లో ఉంది టీఎస్ఎస్ అనేది. వాళ్ళు సస్పెండ్ చేసిళ్ళు. నేను బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాటలు పాడినా కాబట్టి సస్పెండ్ చేసిళ్ళు. సస్పెండ్ చేసినప్పుడు మనం ఒకటి సంజాయిషి లెటర్ ఇవ్వాలి కదా. నాకు కూడా అనిపించింది ఎందుకు ఇంకేం చేస్తాం, ఇంకా సంజాయిషి ఇచ్చి దాంట్లో చేసేది ఏముందని చెప్పి నేనే ఇవ్వలేదు, లైట్ తీసుకున్నాను నేను కూడా. ఓకే, అట్లా. అంటే పార్టీకి అటాచ్ అయ్యారు ఎప్పుడు మీరు? ఏ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీకి. ఓకే, అంటే ఒక గాయకుడు కొనసాగుతున్నారు? అంతే, ఇంకేమన్నా మీకు? గాయకుడు కానీ రచయిత, గాయకుడు అంతే. మీరు ఎక్కువ కవిత గారు వెంట ఉన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు కవిత గారు కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు. కవిత గారితో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ, కవితకైనా బీఆర్ఎస్ పార్టీ, నేనైనా బీఆర్ఎస్ పార్టీ అంతే. కవితకేం పార్టీకి దూరంగా లేదు కదా, బీఆర్ఎస్ తోనే ఉంది కదా అక్క కూడా. మీరు జాబ్కు అంటే మీకు జీవనాధారం బేసిక్గా జాబ్, మీకు ఎన్ని యూట్యూబ్ పాటల ద్వారా రెవెన్యూ వచ్చినా ఇంకా ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఒక బేసిక్ అనేది ఉద్యోగం అనేది మీకు ఒక సెక్యూరిటీ.
అలాంటి సెక్యూరిటీ గల టీసీఎస్ జాబ్ను వదిలిపెట్టి పార్టీలో కొనసాగుతున్నారా అంటే ఎన్ని కోట్లు ఇచ్చుంటారు మీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అంటే ఈ క్వశ్చన్ నువ్వు అడుగుతున్నట్లేదు, సమాజం అడుగుతున్నట్టుంది నన్ను. సమాజంలో ఉన్న అభిప్రాయం కదా. మంచి క్వశ్చన్ అన్న ఇది. వాస్తవానికి నేను దీనికి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఎన్ని కోట్లు ఎందుకు ఇస్తారన్న, ఎందుకు ఇస్తారు, ఎన్ని కోట్లు చెప్పు. చర్చ అయితే మీ కళాకారుల ద్వారానే నాకు కూడా అదే నా దృష్టికి వచ్చింది. 1 కోటి రూపాయలు, 1-2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, లేకపోతే ఉద్యోగం వదులుకునేందుకు దాంట్లో కొనసాగుతారు అని. తప్పన్నా ఆ ఉద్యోగంలో ఆ చర్చే కాదు, జస్ట్ పార్టీలో ఉన్నాం, పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంతో కొంత డబ్బులు అయితే ఇస్తారన్న. అది 50,000, 60,000, ₹1,00,000 ఆ పార్టీ వేదికని బట్టి ఉంటుంది. ఎంత ఇస్తారు ఒక వేదికకు మీకు? మహా అయితే 50 నుంచి ₹1,00,000 ఇస్తుండొచ్చు. 50,000 అయితే 60,000, 70,000 అంతే. నెలకు ప్రోగ్రామ్ ఉంటుంది అట్లా? ఏడన్నా నెలకు ఎందుకు ప్రోగ్రామ్స్ ఉంటాయి చెప్పు, నెలకోటి ఏం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఉద్యోగం అనేది సెక్యూరిటీ, కానీ వచ్చే 32,000 జీతంతో హైదరాబాద్లో బతకడం అనేది చాలా కష్టం. అట్లని ఉద్యోగాన్ని వదులుకోలేదు. మాకంటూ కొంత ఒకటి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్ అంటే ఇష్టం. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాం. ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్కి అటాచ్ అయ్యి పనిచేసినాం. ఇక ఆ తర్వాత కూడా పోయి మళ్ళీ ఉద్యోగం చేస్తూ కొంచెం అది మనసు ఒప్పుకోదు. అందుకే వాళ్ళు సస్పెండ్ చేసినా పర్లేదని ఈ పార్టీలోనే పడి తిరుగుతున్నాం. కానీ అన్న ఎక్కడ ఎవరు మాకు ₹1 కోటి, ₹2 కోట్లు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే నాకు ఇచ్చుంటే, నేను చెప్తున్నా, నాకు 2 కోట్లు ఇస్తే ఎవరన్నా చెప్పు, నీ ద్వారా ఎవరైనా నాకు ఇప్పిస్తావా చెప్పు, అలా కాళ్ళ ఏలబడి నువ్వు నాకు 2 కోట్లు ఇచ్చినావు అన్నాక నేనైతే హైదరాబాద్ ఉంటాను, ఊరికి వెళ్ళిపోతాను, ఊళ్ళో బతుకుతా ప్రశాంతంగా. ఇది అన్ని ఇంటర్వ్యూలలో చెప్పినా నేను. ఇచ్చినా కూడా మీకు ఇంటికి పోతానికి ఇయ్యరు కదా, వాళ్ళకి పార్టీకి ప్రచారం కావాలి కదా, మీరు ఇంటికి పోతే వాళ్ళకి వాళ్ళు ప్రచారం. అంటే నా ఒపీనియన్ చెప్తున్నా నేను. ఇప్పుడు నేను ఎట్లొచ్చినో తెలుసా ఇడికి? ఎట్లొచ్చారు? నేను నా బైక్ తీసుకొచ్చి బండి అక్కడ పెట్టి ఓ దగ్గర పెట్టి ఆ నుంచి హోటల్ పోయి తిని ర్యాపిడోకి వచ్చి. ఆస్తులను అంతస్తులను ఎవరు చూపించుకోరు, మాకెవ్వరు ఏ పైసలు ఇవ్వలేదు. చాలా క్లియర్ గా చెప్తున్నా. నీకు ఇంటికాడ బెంచ్ కార్ ఉన్నా, బెంచ్ కార్లు వస్తే సమాజం ఏమనుకుంటుందేమో అనేసి నర్సు కూడా రావచ్చు సింప్లిసిటీగా. అదేం అంటే మీకు ఆపాదించి నేను చెప్పట్లేదు. జనరల్గా ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఏ రకంగానైనా చూపించుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. అది అనుభవించేటప్పుడు అనుభవిస్తారు, అది దానికి ఏం కాదు. బట్ మీ విషయంలో ఒక ఆరోపణ అయితే ఉంది. ఆరోపణ ఉందన్న సంగతి నాకు కూడా తెలుసు. అండ్ మోర్ దెన్ దీంట్లో కూడా బీఆర్ఎస్లో మీతో పాటు కళాకారులు 2-3 క్రియాశీలకంగా ఉన్నారు. మీరేం చేస్తున్నారు అంటే చేస్తున్నారు మీన్స్ ఏంటంటే ఇతర కళాకారులు మన దృష్టికి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మేమే ఉండాలి, కళాకారులుగా మేమే కొనసాగాలి. కాబట్టి ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్ళని నిరాకరించడమో లేదా వాళ్ళని రాకుండా చూడడమో ఒక ప్రక్రియ అయితే మీ ద్వారా కొనసాగుతుంది అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అది కూడా తప్పే అన్న పూర్తిగా. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తలు మాత్రమే మేము. అంటే కార్యకర్తలు అంటే రాజకీయ కార్యకర్తలు కాదు, కళాకారులు కదా. కళాకారులుగా మాత్రమే కళాకారులము అనుకోవచ్చు, కార్యకర్తలను కూడా అనుకోవచ్చు. అంతవరకే మా పాత్ర. కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పనిచేసే కళాకారులను నిరాకరించే శక్తి మాకు లేదన్న. నిలువరించే శక్తి ఉందా? నిలువరించే శక్తి లేదు, నిరాకరించే శక్తి లేదు. నేనేమంటా అంటే పార్టీని ఇష్టపడ్డాం. కేసీఆర్ అంటే ఇష్టం, పార్టీ అంటే ఇష్టం, అంతేగాని పార్టీ సొంతం కాదు కదా. వద్దు నువ్వు పార్టీలోకి రావద్దని చెప్పడానికి మనకేం హక్కు ఉంది, మనకేం రైట్ ఉంది? నేను పార్టీలో ఉన్న ఒక నాయకుడికి నచ్చవచ్చు, బయట నాకంటే వేరే కళాకారుడు ఉండొచ్చు, అతను ఇంకో నాయకుడికి నచ్చవచ్చు. వాళ్ళు పిలుచుకుంటారు కదా, మనం వద్దంటామా, మనం ఆపగలుగుతామా? అది తప్పన్న 100%. రానియకపోవడానికి మేమెవరం? ఇప్పుడు నేనైనా సందీప్ అయినా మేమెవరం రానియకపోవడానికి? రండి, వచ్చి పని చేయండి. మేము ఉద్యోగాలు పెట్టుకొని వచ్చినాం, పనిచేస్తున్నాం. మీకు కూడా మీకు పార్టీ అంటే ఇష్టం ఉంటే రండి. కోట్ల డబ్బులు మాకు ఇచ్చిలు కావచ్చు, వీళ్ళకు వేదిక ఎక్కితే లక్షల డబ్బులు ఇస్తున్నారు కావచ్చు, మేము కూడా పోయి పని చేస్తాం అనుకుంటున్నారు. మీరు రండి, మీకు కూడా తెలుస్తుంది ఏముంది. జనరల్గా ఉంటుంది కదా ఒక చర్చ, అంటే ఉద్యోగాలు మరీ వదులుకొని పోయి చేస్తున్నారంటే చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఇస్తున్నారు అనేది. అంటే ఒక వేదికకు అటాచ్ అయ్యి, ఒక పార్టీకి అటాచ్ అయ్యి, ఒక నాయకునికి అటాచ్ అయ్యి పనిచేస్తున్నాం. ఇంకొక నాయకుని దగ్గరికి
పోలేం కాబట్టి, ఆత్మగౌరవం చంపుకొని ఇంకొక దగ్గరికి పోలేం కాబట్టి ఈ పార్టీ మా పార్టీ అనుకుని పనిచేస్తున్నాం అంతే. అంతే చివరి వరకు అట్లనే ఇక. ఓకే. కానీ ఇంకొకరిని రానియకుండా ఉండే అంత మరీ అట్లా అంత క్రూరంగా అంత నీచంగా ఎందుకుంటామన్నా తప్పది.